హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువరాజ్ కౌశికి వైజయంతి నిజి వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకొని గుడికి వస్తాడు. నా ఐడెంటిటీని నా నుంచి లాక్కోవాలని చూస్తావా అని యువరాజ్ కేదార్ని కొట్టబోతూ ఉంటే, కేదార్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువరాజ్ని కొట్టబోతూ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే సుధాకర్ ఆగండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. సుధాకర్ ఆగండి అని గట్టిగా అరవడంతో అందరూ షాకింగ్గా సుధాకర్ వైపుకు చూస్తూ ఉంటారు. నేను ఎవరూ మాయ చేసి ఇక్కడికి తీసుకురాలేదు, నా అంతటా నేనే వచ్చాను, నా ఇష్టపూర్వకంగానే నా అంతటా నేనే ఇక్కడికి వచ్చాను అని సుధాకర్ చెప్పడంతో, ముందు ఆ సుహాసినికి నీకు ఎటువంటి సంబంధం లేదని, వీడు ఈ కేదార్ నీ రక్త సంబంధం కాదు, నీ కొడుకు కాదు అని నీ నోటితో చెప్పే అని వైజయంతి అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. నీకే నబ్బా చెబుతుంది, నీకు చెప్పినట్లు చెప్పు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. అప్పుడు సుధాకర్ సుహాసిని నేను తాళి కట్టిన భార్య, సుహాసిని నా మొదటి భార్య, నేను ప్రేమించి తాళి కట్టిన నా మొదటి భార్య సుహాసిని అని సుధాకర్ నిజం ఒప్పేసుకుంటాడు. దాంతో దాత్రి కేదార్ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటే, వైజయంతి యువరాజ్ నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎంత గొడవ చేసి మరి సుధాకర్ నోటి నుండి నిజం వచ్చేలా చేస్తుంది. మరి ఇప్పుడు వైజయంతి మళ్ళీ ఏం గొడవ చేస్తుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.